సో మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇది బాగా గుర్తుంది నాకు. 'పాడతా తీగ'లో ఒకసారి బాలు సార్ ఏ సాంగ్కి ఇచ్చారో గుర్తులేదు కానీ ఒక సాంగ్ అప్పుడు అన్నారనమాట. నీ వాయిస్ ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతుంది, నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద సింగర్ అవుతావు, ఎంత పెద్ద అంటే నా అంత పేరు వస్తుంది నీకు, నాకు వచ్చిన పేరు నీకు వస్తుంది అని అన్నారు. ఇది నిజంగా నాకు గుర్తుండిపోయింది. అండ్ ఈ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఒకసారి తమన్ సార్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు నాకు 'చంద్రకళ' సాంగ్కి. అప్పుడు ఒరిజినల్ సాంగ్ కన్నా నీ వర్షన్ ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను అన్నారు. సో అదొకటి. అండ్ కార్తీక్ సార్ నేను ఒక్కటి సాంగ్ పాడినప్పుడు ఈ సాంగ్ పాడడం చాలా కష్టం, నేను చాలామంది పాడడం చూశాను ఈ సాంగ్ని, కానీ నేను చూసిన అన్ని వర్షన్స్లో ఆఫ్టర్ బాలు గారు ఒరిజినల్గా పాడిన ఆయన బాలు గారు కాబట్టి ఆయన తర్వాత ఇదే ద బెస్ట్ వర్షన్ అన్నారు. అదొక మంచి కాంప్లిమెంట్. అండ్ ఫైనల్స్లో కార్తిక్ సార్ అన్నారు అనమాట, మీ వాయిస్ అన్ని 3 సీజన్స్లో చూసుకుంటే మొత్తం అందులో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ మీది అని అన్నారు. చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే అందుకున్నారు. సో మీరు ఒక సిఏ స్టూడెంట్, అలాగే సింగర్, అలాగే కీబోర్డ్ ప్లేయర్, ఇంకా మీ నుంచి మేము ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమన్నా దాకున్నాయా హైడెన్ టాలెంట్స్ ఇంకా ఉన్నాయా? అలాంటిది ఇంకా అవే. సో అనిరుద్ధ్ అంటే ఇష్టం అన్నారు కదా, నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేసి, ఆయన బక్కగా ఉంటారు, మీరు బక్కగా ఉండి ఆయనలా మ్యూజిక్ హిస్టరీ క్రియేట్ చేస్తారా? చూడాలి. సో ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు కానీ, ప్రైజ్ అనౌన్స్ చేయకముందు కానీ, మీకు అసలు లాస్ట్ 5 మెంబర్స్ ఫైనల్కి వచ్చారు కదా, అప్పుడు మీరు విన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? టాప్ 5 ఉన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నా. అంటే ఎందుకంటే షూట్ వరకు మాకు తెలియని విషయం ఏంటంటే టాప్ 5ని పాడేసిన తర్వాత అప్పటికప్పుడే వాళ్ళ టాప్ 3లో ఉన్నారా లేదా అనేది స్పాట్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో అది అంత మాకు అప్పుడే తెలిసిందనమాట. సో వెంటనే మాకు ఒక సడన్ షాక్ అది. సో వెంటనే అలా అనేటప్పటికి మేమేమనుకున్నామంటే అందరం పాడేసిన తర్వాత 5 పాడేసిన తర్వాత టాప్ 5లో టాప్ 3కి ఎవరెవరు వెళ్తారని చెప్తాం అనుకున్నాం. బట్ అప్పటికప్పుడే చెప్తామంటే కొంచెం కంగారు అనిపించింది. టాప్ 3కి వెళ్తానా లేదా అని కొంచెం ఒక డౌట్. సో టాప్ 3కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కూల్గానే ఉన్నా. ఎక్కడో ఎందుకు అనిపించింది నేను విన్ అవుతానేమో అని, ఎక్కడో 6 అనిపించింది ఎందుకు, వెరీ ఫ్రాంక్లీ. సో ప్రైజ్ తీసుకున్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ అక్కడ విన్నర్ అని అనౌన్స్ చేసే టైంకి నా పేరు రాగానే ఫస్ట్ లైక్ నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంకా ఒకసారి అంటే నా ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి నా జర్నీ గుర్తొచ్చింది ఒకసారి. అంటే అంతకుముందు నేను పడిన స్ట్రగుల్స్, నేను చదువులో పడిన స్ట్రగుల్స్, మ్యూజిక్లో పడిన స్ట్రగుల్స్, నేను నేర్చుకోవడం, వీక్ బై వీక్ పాడడం, కామెంట్స్ తీసుకోవడం, హోటల్లో నేను చేసిన ప్రాక్టీస్, అవన్నీ ఒకసారి ఏదో నా మూవీని ఒక సినిమా, అదే నా స్టోరీని ఒక మూవీ కింద తీస్తే ఆ మూవీ మైండ్లో రన్ అవుతున్నట్టు ఏదో ఒక క్లైమాక్స్ సీన్లా అనిపించింది అన్నమాట. ఒకసారి మైండ్లో రన్ అయింది, బ్లాంక్ అయింది మొత్తానికి షాక్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. సో ఈ సీజన్ కంప్లీట్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు. నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటే ప్రజెంట్ బాగా అతి దగ్గరలో ఉన్నది ఏంటంటే అక్టోబర్లో గీతా అక్కతో కతార్ షోకి వెళ్తున్నా. అక్క ముందే అనౌన్స్ చేసింది. సో గీతా అక్క, శ్రీకృష్ణ అన్న, ఇలా కొంతమందితో కతార్లో షో అనమాట. అది ఫస్ట్. దీని తర్వాత వెళ్ళి వచ్చేసాక లైక్ హైదరాబాద్లోనే ఒక ఆర్టికల్షిప్లో జాయిన్ అయ్యి ఒక పక్కన నా సిఏ కెరియర్ని, ఇంకో పక్క మ్యూజిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం. మరి సిఏ అంటే చాలా టఫ్గా ఉంటుంది, మనం 24 అవర్స్ కూడా చదవడానికి టైం సరిపోదు అంటారు కదా, మరి మీరు మ్యూజిక్ ఒక పక్క, సిఏ ఒక పక్క బ్యాలెన్స్ చేసుకోగలరా? అఫ్కోర్స్ సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను కంప్లీట్గా మ్యూజిక్ని పక్కన పెట్టేసిన రోజులు ఉన్నాయి. అంటే నా స్కెడ్యూల్ ఎలా ఉండేది అంటే మార్నింగ్ 6:30కి బస్సు వచ్చింది, 7 నుంచి క్లాసెస్, మార్నింగ్ 7 to నైట్ 8 వరకు క్లాసెస్. ఇంకా కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని ఇంకా మొత్తం బుక్సే, ఇంకా వేరే ఛాన్స్ కూడా లేదు. ఎంత బిజీ అంటే, ఎంత టైట్ అంటే నేను ఇన్స్టాలో నాకు వచ్చిన మెసేజెస్కి రిప్లై ఇచ్చుకోలేనంత బిజీ అనమాట. సో 8 వరకు క్లాసెస్, దాని తర్వాత 8 to 9 బ్రేక్, డిన్నర్ బ్రేక్, 9 to 10:30 మళ్ళీ స్టడీ అవర్. దాని తర్వాత మళ్ళీ చదువుకునేవాడిని సపరేట్గా నేను కూర్చొని 12 దాకా. సో 12 దాకా చదువుకుంటే మళ్ళీ పడుకొని మార్నింగ్ 6కి లేచి ఇదే రొటీన్. ఇంకా సండే మండే తేడా లేదు, ఇంకా ప్రతిరోజు అంతే. అలా 6 months నవంబర్ దాకా ప్రిపేర్ అయ్యి రాశాను. ఇంకా నేను రోజులో మ్యూజిక్ ఒక 5 minutes 10 minutes కూడా ఎప్పుడు పెట్టలేదు. బట్ ఎప్పుడు అసలు ప్రాక్టీస్ లేకుండా వదిలేయడం ఏం లేదు. ఎప్పటికప్పుడు సరదాగా పాడుకోవడము, లేదంటే ఫ్రెండ్స్ పాడమన్నప్పుడు పాడడము, లేదా కాలేజ్లో ఏమైనా అకేషన్ జరిగితే పాడడము, అలా ఉన్నా సమ్వేర్ మేనేజ్ చేయగలిగాను. ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేయగలను నా కాన్ఫిడెన్స్ అంతే.
మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు మీరు అవార్డు గెలుచుకున్నారని తెలియదు? అఫ్ కోర్స్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇలా విన్ అయ్యాను. వాళ్ళు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నాకన్నా ఎక్కువ హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసి ఎదగాలి అని చెప్పి సపోర్ట్ చేసిన వాళ్ళు కదా. సో వాళ్ళు చాలా హ్యాపీ. ఇక ఇంటికి ఎప్పుడు వస్తానని వెయిట్ చేసి వచ్చాక అంతా లైక్ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, సెలబ్రేషన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ చాలా చేశారు.